అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. సనాతన శ్రీవెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. శ్రీమద్ విఖన సమహాగురవే నమః. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశం విష్ణు సహస్రనామ స్తోత్రం గురించి. విష్ణు సహస్రనామ స్తోత్రం నేను చెప్పేదేంటి కొత్తగా? అందరికీ తెలియందా? అందరూ విష్ణు సహస్రనామం రోజు ఇళ్లల్లో పారాయణం చేసుకుంటూనే ఉంటారు గదా! మరి ప్రత్యేకంగా నేనొచ్చి చెప్పేదేంటి? నేను సవినయంగా చెప్తున్నటువంటి మాటేంటంటే, విష్ణు సహస్రనామ స్తోత్రం అందరం పారాయణం చేసుకుంటున్నాం. అందరికీ విష్ణు సహస్రనామం గురించి తెలుసు. ఎవరైతే విష్ణు సహస్రనామం గురించి తెలియని వాళ్ళున్నారో, ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడానికి ఒక మోటివేషన్ కావాలి అనుకుంటున్నారో, శ్రీ మహావిష్ణువు యొక్క ఖ్యాతి ఎంతటిది అని చెప్పడానికి 1008 నామాల్లో కుదించి చేసినటువంటి ఈ ప్రయోగం ఏదైతే ఉందో, దాంట్లో నుంచి మనం కొన్ని నామాల్ని తీసుకొని, అత్యంత వైభవోపేతంగా శ్రీ మహావిష్ణువుని మనం జనాల్లోకి తీసుకెళ్ళి దింపబోతున్నాం. వాళ్ళందరి మనసుల్లో ఈ విష్ణు సహస్రనామాన్ని పెట్టబోతున్నాం. ఇది కేవలం ఎవరైతే విష్ణు సహస్రనామం నేర్చుకోవాలనుకుంటూ ఇంకా మొదలు పెట్టడానికి ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళ కోసం చేస్తున్నటువంటి వీడియో. ఇక మిగతా వాళ్ళందరిలో కూడా విష్ణు సహస్రనామాన్ని ఇంకో కోణంలో చూస్తే ఎలా ఉంటుంది అంటే, అసలైనటువంటి వ్యాసుడు భీష్ముడు ఇచ్చినటువంటి విధానాన్ని కాకుండా కొత్తగా అని కాదు నా ఉద్దేశం. అది మన జీవితాలకి రోజువారీ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని కూడా కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఈ వీడియో మీకు ప్రతిరోజు ఒక 3:30 నిమిషం వీడియోతోనే మీ దగ్గరికి వస్తుంది. దాంతోపాటు షార్ట్ వీడియోలు కూడా మేము ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాం. దాంతోపాటు మీరందరూ చేయాల్సింది, ఈ వీడియో ఎక్కడ నచ్చినా ఒక్కసారి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, ఈ వీడియోల్లో మీకు సంబంధించినటువంటి బాగుంది విష్ణు సహస్రనామం అనిపిస్తే నలుగురికి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, అందరూ విష్ణు సహస్రనామం ప్రారంభించాల్సి ఉంటే శుక్లాంబరధరం విష్ణుం అని మొదలు పెడతాం. కానీ విష్ణు సహస్రనామంలో ఉండే 1008 నామాలు ప్రారంభించాల్సి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రంగా వెళ్తే ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం విశ్వం విష్ణురు వషట్కారో నుంచి మొదలవుతుంది. మరి ముందున్నటువంటి విషయం అంతా ఏంటి అంటే, భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయనలో ఐక్యమైపోయారు. ఇప్పుడు ఆయన ఐక్యమైపోవడానికంటే ముందుగా చేసినటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి పని ఏదన్నా ఉంది అంటే, శ్రీ మహావిష్ణువుని మనసారా కృష్ణుని ముందు ఉండి ప్రార్థించగలగడం. ఇప్పుడు అదే విధమైనటువంటి సౌభాగ్యం మనందరికీ కలగడం కోసం అది ప్రచురణ రూపంలో మనందరికీ విష్ణు సహస్రనామ స్తోత్రంగా వచ్చింది. ఇప్పుడు మొదట శుక్లాంబరధనం నుంచి ఉన్న దాంట్లో అక్కడ ఉండేది ఏంటంటే, అసలు ఎవరు రాశారు? వ్యాసుడు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఇలా వ్యాసుడి యొక్క గొప్పతనాన్ని గురించి మొత్తం వివరమంతా చెప్పేసిన తర్వాత, అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపరూపాయ విష్ణవే ప్రభ విష్ణవే. ఏ వికారములు లేనటువంటి వాడు పరమాత్మయు అయినటువంటి శ్రీ మహావిష్ణువు గురించి ధ్యానించాలి, ఆరాధించాలి అంటే అలాంటి వాడే చెప్పుండాలి. కాబట్టి దాన్ని వ్యాసుడి ద్వారా చెప్తూ ఆయన ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క ప్రతిరూపమే అని చెప్తున్నటువంటి ఆ శ్లోకాలు. తర్వాత భీష్ముడు చెప్తాడు, జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్ నామ సహస్రేణ పురుష సతతోత్థిత తమేవ చార్చయన్ నిత్యం భక్త్యాత్ పురుషమవ్యయం ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవచ. ఏ భక్తుడైతే రోజు నీ నామాన్ని ధ్యానించి కీర్తించి ఆరాధించి నిన్ను పరిపూర్ణంగా పొందాలన్న ఉద్దేశంలో ఈ నామాల్ని నీ గురించి చెప్తున్నాడో, అట్లాంటి భక్తులందరినీ కూడా పరమాత్మ మానసికంగాను శారీరకంగాను కృతకంగాను ఏ విధంగానైనా సరే పరమాత్మ మనల్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు అని భీష్ముడు ద్వారా చెప్పినటువంటి విషయం. ఈ దీంట్లో అంతా ఇలాగే వస్తూ, క్షీరోదన్నత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాక్లప్తాసనస్త స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర్ మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ అరి నలిన గదా శంఖపాణి ముకుంద. ఇలా స్వామివారి యొక్క వర్ణన గురించి అంతా ఉంటుంది. దానికంటే ముందు అంగన్యాసకరన్యాసాల రూపంలో అంగన్యాసకరన్యాసాలు ఉంటాయి. అందులో ఆ అంగన్యాసకరన్యాసాలు ఎందుకంటే, పారాయణ చేసే వాళ్ళు ముందు సభక్తికంగా కూర్చొని ఆచమనం చేసి ప్రాణాయామం చేసిన తర్వాత ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతున్నాను, పారాయణే వినియోగ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగ అని ముగుస్తుంది కదా, అక్కడి నుంచి ధ్యానం ప్రారంభమవుతుంది. ఆ ధ్యానం పూర్తి చేసుకున్న తర్వాత మనం విష్ణు సహస్రనామంలోకి వెళ్తాం.
కాబట్టి ఆ విధంగా శ్రీ మహావిష్ణు యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనందరికీ అత్యంత వైభవపేతంగా అందించినటువంటి భీష్ముడికి, అక్కడి నుంచి మనందరికీ అందించినటువంటి వ్యాసుడికి సాంజలిబంధకంగా శిరస్సు వంచి పాదాల బట్టి ప్రణామం చేసుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం.